सियावर रामचंद्र जी तुलसी माता की गो माता की। మ్యాథమెటిక్స్ అప్పట్లో కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఎలా ఉండేవి, మాడ్యూల్ రేడియో యాంటెనా తోటి మర్ఫీ రేడియో అప్పట్లో టీవీ ఎలా ఉండేది అని మోడల్స్ పెట్టారు, పనిచేస్తున్నారు కదా. ఇక్కడ మహాన్ భావులు రూట్స్ ఎ నోట్ అబౌట్ ఇన్స్టలేషన్, మూల స్తంభాలు కేశవ్ బలరామ్ హెగ్డేవార్, మాధవ్ సదాశివరావు గోల్కర్ గురుజీ, మధుకర్ దత్తాత్రేయ గిరాజ్, బాలాసాహెబ్, రాజేంద్ర సింగ్, వజ్జూభయ్య, ఉప్పహల్లి సీతారామయ్య, సుదర్శన్, మోహన్ రావు. సో వీరి పడదాగా ఉన్నటువంటి సర్ సంచాలక్ ఆర్ఎస్ఎస్ హెడ్స్, ఐసిసిఎస్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ కల్చరల్ స్టడీస్ అనే ఆర్గనైజేషన్ గురించి స్టాల్ పెట్టారు. వాళ్ళ యొక్క హిస్టరీ అంతా కూడా ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనం వీళ్ళ వెబ్సైట్స్ ఉంటాయి, ఇందులో వెళ్తే మనం స్టడీ చేయొచ్చు. ముఖ్యంగా ఇందులో ఇంట్రొడక్షన్ ఉంది, తర్వాత టు దిస్ ఎఫెక్ట్ ఐసిడిఎస్ వాళ్ళ మిషన్ ఏంటి, విజన్ ఏంటి అనే విషయం తెలుసుకుంటూ వచ్చారు. ఏన్షియంట్ ట్రెడిషన్స్, తర్వాత కమ్యూనిటీస్ అండ్ కల్చరల్ ఆఫ్రికా, అమెరికా కొలంబియా సంబంధించింది, కాలిఫోర్నియా, యూరోప్ సెంట్రిక్, కమ్యూనిటీస్ ఆఫ్ యూరోప్, బాల్టిక్ గ్రూప్, జపాన్, న్యూజిలాండ్, మరోయి, ఆస్ట్రేలియా. సో ఈ విధంగా ప్రపంచంలో ఉండేటువంటి అనేక ఆటవిక జాతులు వారి యొక్క కల్చర్స్ గురించి స్టడీ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించిన మెటీరియల్ అది. డిజిటల్ మ్యూజియం ఆన్ ఏన్షియంట్ కల్చర్స్ ఆఫ్ వరల్డ్. ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి? రియాక్షనరీ ఆర్గనైజేషన్ కాదు, సెక్రటరీ ప్రాక్టీస్ కాదు, నో పర్సనాలిటీ కాదు, నో రూమ్ ఫర్ ఎనిమిటీ. సో వీరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ బయట చెప్తున్నట్టుగా ఒక రేసిజమనో ఒక కల్చరిజమనో రాడికలైజేషన్ కాదు అనేది వీళ్ళ ఉద్దేశం. ఆర్ఎస్ఎస్ అంటే భారతదేశంలోని ఉండేటువంటి హిందువుల యొక్క ప్రతి ఒక్క పౌరుని వ్యక్తి నిర్మాణం చేయడమే. వ్యక్తులు బాగుంటాయి, కుటుంబాలు బాగుంటాయి, కుటుంబాలు బాగుంటాయి, దేశం బాగుంటుంది, దేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది అనే ఉద్దేశంతో
సో మన యొక్క ఆహారపు అలవాట్లు, మన పద్ధతులు, సాంస్కృతిక పద్ధతులు అన్నిటి కూడా మన వారసత్వం పూర్వీకులు వచ్చింది వాటి గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. దవా చాయ్ ఇది మనం చూసాం చాలాసార్లు. గోసేవ విభాగం. తర్వాత ఫోటో ఆ గ్యాలరీ ఉంది. ఇండిక్ రిఫ్యూజీ అండ్ రైట్స్ బిల్ ఆఫ్ వ్యూ. బిల్డింగ్ బార్స్ నాలెడ్జ్ ఇకో సిస్టమ్. ఇన్స్పైర్ నేచర్ ఎంపవర్. సో కమలి ట్రైబ్స్, ఏబీవీపీ ఆర్గనైజేషన్, వనవాసి కళ్యాణ్ ఆర్గనైజేషన్ నుంచి ప్రదర్శన అఖిల భారతీయ వనవాసి కళ్యాణ్ ఆశ్రమం. సో మన మిత్రులందరినీ ఈ ఎగ్జిబిషన్లో కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మన చిక్కనపల్లి ఆర్ఎస్ఎస్ శాఖ మిత్రులను కలిసాము, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఎగ్జిబిషన్లో నుంచి మనము ఎగ్జిట్ అవుతున్నాము. ఇక్కడ భారతమాత విగ్రహం పెట్టారు. సో చాలామంది వచ్చాక తమ యొక్క నివాళులు అర్పిస్తున్నారు. సో చాలా బాగుంది ప్రాంగణం. గ్లోబ్ ఉంది, ఫ్లాగ్. సో ఆడిటోరియం చాలా పెద్దగా ఉంది. ఆడ ప్రోగ్రామ్ అయితే అవుతున్నది. అందరూ వచ్చారు స్పీకర్స్. ఇక్కడ మన నేషనల్ ఫ్లాగ్ ఉంది. హాయ్. ఈ విధంగా చాలా బాగుంది పైకప్పు. సో S1, S2, S3, S4 అని ఇలా క్యాలరీస్ పెట్టారు. కింద పైన కూడా కొన్ని అవకాశం బాగుంది. It's also with development, food and carbon and other things. And service. I don't like to go back. That's the difference between us. So that's a thing. So, ranging and